హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా లీటర్ పాలు, ఇవి లీటర్ పాలలో 1/2 కేజీ బెల్లం వేసి, ఇంకా బెల్లం మెత్తగా పాలలో కలిసే విధంగా మొత్తం కలుపుకుంటున్నాము. ఇంకా పాలు పడతాయని పక్కన పెట్టుకున్నాండి. జున్ను పాలు ఇవి 2 డేస్, సెకండ్ డే పాలు చక్కగా ఉన్నాయి బాగా. అలాగే మిరియాలు, సరిపడగా మిరియాలు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడతాయి మిరియాలు. ఒక 50 గ్రామ్స్ వరకు మిరియాలు పడతాయి. మిరియాలు ఎక్కువ వేసుకుంటే జున్నుకి బాగుంటుందండి. బెల్లంతో పాటు మిరియాలు ఈ విధంగా వేసుకొని వీటిని చక్కగా మెత్తగా దంచుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం బెల్లం పాలల్లో కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు ఉన్నాయి, వేడిలో ఇవి కరిగిపోతాయి మొత్తం వేడయ్యే. మిరియాలు మెత్తగా దంచుకోవాలండి, ఎక్కడ గరుకుదానం ఉండకూడదు మిరియాలకి. నల్ల మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకుని దంచుకోవాలి. ఇందులో ఇవి బాగా చిక్కగా అయినాయండి. కొద్దిగా లైట్గా ఒక చిన్న గ్లాస్ పాలు కలుపుతున్నా. మళ్ళీ ఇలా పాలు కలిపిన దానిలో ఏవైతే జున్ను పాలు ఉన్నాయో అవి పోసేస్తున్నాను. ఎంత చక్కగా ఉన్నాయో జున్ను పాలు. అందుకని ఇన్ని పాలలో ఇది బాగా కలుస్తుంది. అదే పలచగా ఉంటే మామూలు పాలు కలపకూడదు. 3వ రోజు 4వ రోజు పాలల్లో. ఇది మొదటి 1-2 రోజుల పాలు ఇవి. ఇదిగోండి, రెడీ అయింది. ఇది మెత్తగా దంచి చూడండి, కొంచెం ఇలాగా ఇప్పుడు పాలలో వేసుకుని కొద్దిగా ఒకసారి పాలంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని మాకు లాస్ట్ ఎవరైతే జున్ను పంపించారో మళ్ళీ వాళ్ళే ఇప్పుడు పాలు పంపించారండి. వేలూరు నుంచి పంపించారు తెలిసిన వాళ్ళు. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి చక్కగా పాలన్నీ.
బెల్లం చాలా సరిపాటుగా సరిపోతుంది, కొద్దిగా స్వీట్గానే వేసాము ఇది. ఇంకా కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా రెడీ అయింది కదా, ఈ విధంగా కలిపేసుకుని చూడండి ఎంత చక్కగా ఉంది గరిటె. చిక్కని పాలండి అది కాదు. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పైన ఇంకా కొంచెం మిరియాల పౌడర్ చల్లేసుకుని అది స్ప్రెడ్ అయిపోద్దండి అటు ఇటు మొత్తం. ఇవ్వండి ఈ విధంగా మిరియాల పౌడర్ చల్లేసుకుని మనం స్టీమ్కి పెట్టేద్దాం. చూడండి ఈ విధంగా స్టీమ్ పెట్టేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ నీళ్లు ముందు మరిగించాను. చూడండి పక్కన కావాల్సిన వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకా చూసారా ఈ స్టీము ఆల్మోస్ట్ సగం గిన్నె వరకు వచ్చినాయండి వాటర్ అయ్యి. ఇది ఉడకడానికి అయిపోండి. ఇంకా ఉడికే కొలితే కొంచెం నీళ్ళు మరుగుతూ ఉంటాయి పైకి, కనుక సరిపాటుగా చూసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కాసి పెట్టుకున్న నీళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఇంకా అవసరం లేదు. ఆల్మోస్ట్ పెట్టేశాను కాబట్టి చూసారా ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. నేను కొంచెం మిరియాల పొడి వేస్తాను ఇందులో. ఇప్పుడు అదిగోండి మొత్తం మిరియాల పొడి స్ప్రెడ్ చేసేసాను. ఇంకా ఈ మొత్తం ఈ లేయర్ అంతా కూడా ఇంకా కొంచెం అటు ఇటు స్ప్రెడ్ అవుద్దండి ఉడికేటప్పుడు. దీని మీద మూత పెట్టేసుకుని అది ఒక 30 minutes స్టీమ్ అవ్వాలి సిమ్లో. ఫుల్ పెట్టొద్దు, పొంగిపోతాయి మళ్ళీని. సిమ్లోనే స్టీమ్ అయితే కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు కొంచెం ఫుల్ పెట్టుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసి స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఇంకా దీనిపైన ఇంకొక లిడ్ పెడతాను. ఇదిగోండి లిడ్ పెట్టేస్తున్నాను. ఇంకా దీని మూత ఇది నియర్ బై ఒక 2 liters పాలు కాబట్టి నేను పెద్ద సైజుది లిడ్ పెట్టాల్సి వచ్చింది ఇదంతాని. అంతేనండి. మనం ఇది ప్రాపర్గా కుక్ అయిన తర్వాత ఒకసారి చూద్దాం. హలో అండి, చూడండి జున్ను రెడీ అయింది. చాలా గట్టిగా మొత్తం చక్కగా రెడీ అయింది. ఇంకా కొంచెం కూలింగ్ చేస్తే చక్కగా కూల్ అయ్యి ఇంకా గట్టిగా అయిపోద్దండి. మిరియాలు ఎక్కువ వేసాను, కొంచెం వాతం చేయదని. పైన వరకే ఉంటుందండి, మిరియాలు అంతా పైనే ఉంటుంది, లోపల మామూలుగానే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో బెల్లం జున్ను. Thank you so much friends. Thank you for watching. Please subscribe my channel.